ఈ సమయంలో మనందరం కలిసి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక్క విషయం మర్చిపోయాను, నేను చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఇక్కడ ఫోటో కనబడుతుంది కదా పోడియం మీద, ప్రవీణ్ కుమార్ పగడాల గారు. మరి ఆయన పోయిన సోమవారం నైట్ మరి ఆయన రాజమండ్రి ప్రాంతంలో చనిపోవటం జరిగింది. ఆ మరణం ఎలా జరిగింది, ఎలా సంభవించింది అనేది ఈ రోజుకి కూడా ఎవరికి తెలియని పరిస్థితి. అది కేవలం దేవునికి మాత్రమే తెలుసు. కానీ క్రైస్తవుల పట్ల మరి ఆయన ఒక స్వరముల, ఒక గొంతుల క్రైస్తవుల సమక్షంలో మరి ఆయన తన గొంతును బలంగా వినిపించేటువంటి సేవకుడు ఆయన. అటువంటి స్వరాన్ని కోల్పోయాం, అటువంటి జ్ఞానవంతుడైన వ్యక్తిని కోల్పోయాం. విషయం ఏంటంటే, మొన్న మార్చిలో జరిగిన మన మీటింగ్స్కి ఆయన రావాలి. ఫస్ట్ ఆదివారం అడిగాం, చూసి చెప్తానన్నారు, కుదరలా. పోనీ లాస్ట్ రోజు అని అడిగాం, నా డేట్ సెట్ చేసుకొని చెప్తాను అని అన్నారు. లాస్ట్ డే ఈయన కోసమే వెయిట్ చేసాం. కానీ ఆయన ఒక మాట అన్నారు, నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా వస్తాను బ్రదర్, ఈసారికి మరి నన్ను బలవంతం పెట్టొద్దు, నాకు సెట్ అవ్వట్లేదు డేటు అని మాట్లాడటం జరిగింది. మరి లాస్ట్ వరకు వెయిట్ చేసి ఆయన ఎప్పుడైతే కుదరదన్నారో ఇంక అప్పటికప్పుడు వేరే వాళ్ళని పిలవటానికి బాగోదని ఈ సంవత్సరం 2 రోజులే మనం మీటింగ్ పెట్టాం. అలాగన మన మీటింగ్స్లో మరి పాల్గొవలసినటువంటి ఈయన మరి నేను కలిసి 4-5 మీటింగ్స్లో ఒకే వేదిక మీద ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఆయన వ్యక్తిగతంగా కూడా నాకు పరిచయమే. అటువంటి ఒక మంచి సేవకుడిని మరి తెలుగు క్రైస్తవ కుటుంబం కోల్పోయినటువంటి పరిస్థితి. మరి వారి కుటుంబం కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలి అని మనం చేస్తున్నాను. ఓకే, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో పరమగీతుల గ్రంథములు 2వ అధ్యాయం. ఏంటంటే పరమగీతలు వదులుతలేదు అనుకుంటున్నారేమో, ముగించేద్దాం అనుకుంటున్నాను కానీ అక్కడ అవ్వట్లేదు నాకు. రైట్, పరమగీతములు 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను, ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచుడి, జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. చదవబడిన వాక్యంలో నుంచి ఈ ఉదయకాల సమయంలో కొన్ని విషయాలను మనము ధ్యానం చేద్దాం. ఈ యొక్క రోజున మనము వినేటువంటి అంశం ఏంటంటే ఆదరణ. ఈరోజు మనం వినేటువంటి అంశము ఆదరణ. మనిషిగా ప్రతి ఒక్కరికి ఆదరణ అనేది చాలా అవసరం. అది చిన్నవారికి కావచ్చు, చంటి బిడ్డలకు కావచ్చు, యవనస్తులు కావచ్చు, పెద్దవారికి కావచ్చు, వృద్ధాప్యములో ఉన్న వారికి కావచ్చు, ఎవరికైనా సరే ఆదరణ అనేది అవసరం. కొన్నిసార్లు అనుకోని పరిస్థితుల్లో ఏదైనా ఎవరికైనా జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్లో ఉన్నా, లేకపోతే ఇంట్లో ఎవరికైనా మరి పరిస్థితి బాగున్నప్పుడు వారిని పలకరించడానికి వెళ్ళేటప్పుడు 90% ఎవరు కూడా ఉట్టి చేతులతో వెళ్ళరు, ఎవరు కూడా ఉట్టి చేతులతో వెళ్ళరు. వెళ్తూ పట్టుకొని వెళ్ళేటువంటి వస్తువులు చాలా ఉంటాయి. స్వీట్ అని, బ్రెడ్ అని, రసుకులని, ఫ్రూట్లని చాలా ఉంటాయి. అందులో ఎక్కువగా యాపిల్సే పట్టుకెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు
పలకరించడానికి వెళ్ళినప్పుడు జనరల్గా పట్టుకుని వెళ్ళేటువంటి పండ్లలో ఏ పండ్లు పట్టుకెళ్తాం? యాపిల్ పండ్లే పట్టుకొని వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. ఏమండి, ఎప్పుడు వెళ్ళిన యాపిల్ పండ్లేనంటే ఓకే, కాలాన్ని బట్టి ఒకవేళ వేసవకాలం వెళ్ళినప్పుడు మనం మామిడికాయలు పట్టుకెళ్ళొచ్చేమో, శీతాకాలంలో సీతాఫలాలు పట్టుకెళ్ళొచ్చేమో, లేకపోతే సపోటా టైంలో సపోటా పట్టుకెళ్ళొచ్చేమో. తప్పితే ఎక్కువగా జనరల్గా మనం పట్టుకుని వెళ్ళేటువంటి ఫ్రూట్స్ ఎక్కువగా ఏది పట్టుకెళ్తామంటే యాపిల్. అవునా కాదా? ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చదివినటువంటి ఈ యొక్క వచనంలో ఆఖరి లైన్లో మనం చదువుతున్నాం, జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి అనేటువంటి మాటను మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. జల్దరు పండ్లు అంటే ఏ పండ్లు? గత 4 వారాలుగా ఇదే టాపిక్ మనకి నడుస్తూ ఉంది. జల్దరు అనేటువంటి టాపిక్ని బట్టే మనము ఈ 4 వారాలుగా వాక్యాలు వింటూ ఉన్నాం. జల్దరు పండ్లు అనగా ఏ పండ్లు అవి? యాపిల్ పండ్లు అనేటువంటి విషయాన్ని మొదటి రోజునే నేను వాక్యము చెప్పినప్పుడు ఆ విషయాలను చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఈ యొక్క మాటను గనక మనం ఆలోచన చేస్తే ఈ జల్దరు పండ్లు ఏమి ఇస్తాయి అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆదరణ ఇస్తుంది అని ఈ యొక్క వచనాన్ని బట్టి మనము అర్థం చేసుకోవాలి. జల్దరు పండ్లు ఏమిస్తాయి? ఆదరణ ఇచ్చే పండ్లు. జల్దరు పండ్లు అనగా అవి ఏమిస్తాయి అన్నమాట? ఆదరణ ఇచ్చే పండ్లు. అంటే ఈ జల్దర పండ్లు ఏమి మనతో మాట్లాడో, ఈ జల్దర పండ్లు ఏమి మనలను బాధపడకో ఏడవకో అన్న అలాగేం చెప్పవు. కానీ ఈ యొక్క జల్దర పండ్ల యొక్క పనితీరు ఏంటి అంటే ఆదరించేటువంటిది అన్నమాట. మీకు ప్రారంభంలో ఒక మాట చెప్పా, ఈ యాపిల్ గురించి ఉన్నటువంటి ఒక సామెత, ఒక వర్డ్ ఉంటుంది. ఏంటది? ఎవ్రీడే యాపిల్ ఏం చేస్తుందంట? డాక్టర్కి దూరం చేస్తుంది అని ఒక మంచి నానుడు ఉంది. ఒక యాపిల్ ఏం చేస్తుంది? రోజు ఒక యాపిల్ తింటానంట, అది మనలను డాక్టర్కి దూరం చేస్తుందంట. అంటే దాని అర్థం ఏంటి? మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అనేటువంటిది ఈ మాటలో మనము అర్థం చేసుకోవచ్చు కదా. అయితే ఈ జల్దరు పండ్లు అనేది ఎవరికి సాదృశ్యం అని ఈ యొక్క వాక్యాలలో మనం వింటూ వస్తున్నాం. జల్దరు వృక్షం అనేది ఎవరికి సాదృశ్యముగా నేను మీకు వివరిస్తూ వస్తున్నాను? యేసు ప్రభు వారికి సాదృశ్యముగా. ఈ యొక్క జల్దరు వృక్షం అనేది మరి ప్రియుడికి సాదృశ్యముగా ఈ యొక్క మరి 2వ అధ్యాయములో ఈ షొలమిత్ అనేటువంటి ఆమె తెలియచేస్తూ ఉంది. ఈ ప్రియుడు ఎవరి గురించి మాట్లాడుతుందంటే సొలొమోను గురించి అని మనం విన్నాము. ఈ ప్రియుడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు అంటే యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నారు అని ఈ 4 వారాలుగా ఈ యొక్క మాటలు మీరు వింటూనే ఉన్నారు. కాబట్టి ఈ యొక్క జల్దరు వృక్షం అంటే ప్రియుడికి సాదృశ్యం, లేకపోతే యేసు ప్రభుల వారికి సాదృశ్యం అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ యొక్క జల్దరు వృక్షం యేసు ప్రభు అంటే ఆ యొక్క వృక్షంలో ఉన్నటువంటి పండ్లు కూడా ఎవరికి సాదృశ్యం అన్నమాట? యేసు ప్రభుకే సాదృశ్యం. కాబట్టి మానవునికి ఎలా ఆదరణ వస్తుంది అంటే యేసు ప్రభు ద్వారా మాత్రమే మానవునికి ఆదరణ. యేసు ప్రభు ద్వారానే, లేకపోతే దేవుని వలనే మనుషులకు ఏం కలుగుతుంది? ఆదరణ కలుగుతుంది. ఈ విషయాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. ఇప్పుడు ఆదరణ ప్రతి ఒక్కరికి అవసరమే అనేటువంటి మాట చెప్పాను మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు పడిపోయారు అనుకోండి, పడ్డ వెంటనే వాళ్ళు చేసే పని ఏంటి? గొక్క పెట్టి ఏడవడం ప్రారంభిస్తారు. ఏం చేస్తారు? గొక్క పెట్టి ఏడవడం ప్రారంభిస్తారు. ఆలోచన చేయండి, గొక్కబెట్టి ఏడవడం ప్రారంభించిన తరువాత వెంటనే తల్లి ఏం చేస్తుంది?
మాట్లాడరు ఎవరు? ఎత్తుకుని హత్తుకుని, ఏం కాదు నాన్న, ఏం కాదు నాన్న, ఏం కాదు, దెబ్బ పోయింది, లేకపోతే దెబ్బ ఎక్కడ అదా నిన్ను కొట్టింది, దాన్ని తొందాం అన్నట్టుగా, కొడదాం అన్నట్టుగా కొన్ని మాటలు చెప్పి ఏం కాదు ఏం కాదు అనేసరికి ఏడ్చే 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 పిల్లలు ఆ మాటలకు ఏం చేస్తారు? వెంటనే ఏడుపు ఆపేశారు. వారు ఏడుపు ఆపేసి ఏం చేస్తారు అంటే, వెంటనే వెళ్ళి అవసరమైతే దెబ్బ తగిలిన చోట దాన్ని ఒక దెబ్బేసి అయితే నన్ను కొట్టింది అన్నట్టుగా కూడా చెప్పేటువంటి పరిస్థితులు కొన్నిసార్లు చిన్నపిల్లల్లో గమనిస్తూ ఉంటాం. అవునా? అంటే ఇప్పుడు తల్లి ఎత్తుకున్న తర్వాత ఆ యొక్క మాటలకి ఈ నొప్పి పోయిందంటారా? దెబ్బ మానిపోయిందంటారా? దెబ్బ అక్కడే ఉంది, నొప్పి అక్కడే ఉంది. కానీ ఈ తల్లి ఏ రీతిగా అయితే ఆదరించిందో ఆ ఆదరణను బట్టి పిల్లోడు ఏం చేస్తున్నాడు? ఏడుపును ఆపేస్తున్నాడు, దుఃఖాన్ని ఆపేస్తున్నాడు. అర్థమవుతుందా? అలాగున మనిషి జీవితంలో, మన యొక్క జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ బలహీనత వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, మనము ఎప్పుడైతే ఆవేదనతో ఉంటామో, దుఃఖంలో ఉంటామో, లేకపోతే బలహీనతతో ఉంటామో, దేవుడు ఆయనే మనలను ఆదరించేవాడు. ఆయన ఆదరించుటను బట్టి ఈ లోకంలో మనం ఏమవుతూ ఉంటామంటే సర్వైవ్ అవుతూ ఉంటున్నాం. కొన్నిసార్లు కొంతమంది, అరే నాకు ఈ యొక్క కష్టం వచ్చింది, నా యొక్క జీవితం అనవసరం, చనిపోదాం అనుకునేటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఉండొచ్చు. కానీ దేవుడు వారిని దర్శించిన తర్వాత, ధైర్యపరిచిన తర్వాత, మాట్లాడిన తర్వాత వారు ఆ యొక్క నిర్ణయాన్ని పక్కన పెట్టి మరలా వారి జీవితంలో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితుల్లో గమనించండి. మన జీవితంలో మనకే కొన్నిసార్లు, ఒకసారి కావచ్చు, ఎక్కువసార్లు కావచ్చు, చచ్చిపోతా బాగుండు అనేటువంటి పరిస్థితులు వచ్చి ఉంటాయి. గమనించండి. కానీ చచ్చిపోయామా? కారణం ఏంటి అంటే, మన దేవుడు మన వైపు ఉన్నాడు కాబట్టి, మన దేవుడు మనలను ఆదరించుచున్నాడు కాబట్టి, మన దేవుడు మనల్ని ధైర్యపరచుచున్నాడు కాబట్టి, మన దేవుడు మనల్ని నడిపించుచున్నాడు కాబట్టి ఈ రోజుకి కూడా మనం ఎలాగున్నామంటే సజీవులుగానే ఉన్నాం. కాబట్టి ఈ యొక్క వాక్య ప్రకారముగా మనం గమనిస్తే ఈ జల్దరు ఫలము అనేది ఆదరణ ఇచ్చేది. ఏంటి చెప్పన్నది? ఆదరణ ఇచ్చేది. ఆ ఆదరణ ఎందుకు అంటే మనకు చాలా అవసరం కాబట్టి. మన యొక్క జీవితంలో కొన్నిసార్లు ఉద్యోగాలు దొరక్క, లేకపోతే వివాహాలు అవ్వక, పిల్లలు పుట్టక, ఇల్లు లేక, లేకపోతే కొన్ని బలహీనతలు తగ్గక, కొన్నిసార్లు మనము చాలా అంటే చాలా స్ట్రెస్లోకి వెళ్ళిపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉండొచ్చు. కానీ మన దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మనలను ఆదరించేవాడుగా, ధైర్యపరిచేవాడుగా ఉంటూ ఉన్నాడు. అయితే మన దేవుడు ఇచ్చేటువంటి ఆదరణ ఎలా ఉంటుంది? మన దేవుడు ఇచ్చేటువంటి ఆదరణ ఎలా ఉంటుంది? దేవుని యొక్క వాక్యములో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి కొన్ని విషయాలు చూడండి. ఒకసారి 3వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి. చూడండి ఒకసారి. ఆయన కనికరము చూపు తండ్రి ఏం చేస్తున్నాడంట? సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. మన దేవుడు ఎలా ఆదరిస్తాడు అంటే సమస్తమైన ఆదరణ ఇచ్చు దేవుడు. ఎవరు చెప్పండి? సమస్తమైన ఆదరణ ఇచ్చు దేవుడు. మన జీవితంలో, మన కుటుంబాలలో ఏ విషయంలోనైనా కావచ్చు మనకు ఆదరణ అవసరం కావచ్చు. కానీ మన దేవుడు సమస్తములో, సమస్త విషయాలలో ఆయన ఏం చేస్తాడంట? ఆదరణ అనుగ్రహించే దేవుడు. చూడండి, ఇంకా కిందకి చదువుదాం.
ఆ, ఆ. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు? ఆ, 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 ఆ. చూడండి, ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏమని వాక్యంలో చదువుతున్నాము కదా, ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను. దేవుడు ఎవరిని ఆదరిస్తాడు? దేవుడు ఎవరిని ఆదరిస్తాడు? ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను. అంటే ఫలానా శ్రమ మాత్రమే అంటానికి లేదు, ఫలానా కష్టము అంటే కాదు, ఫలానా ఇబ్బంది అంటే కాదు, ఫలానా బలహీనత అంటే కాదు. అది ఏదైనా కానీ, అది ఏదైనా కానీ దేవుడు ఏం చేస్తాడంట? ఆదరించేవాడు. మరి ఎలా పొందుకుంటాం ఆ ఆదరణ? ఈ ఆదరణను మనము ఎలా పొందుకుంటాం? దేవుని యొక్క వాక్యములో మనము గమనిస్తే, దేవుడు ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో, ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని విడవక ఆయన ఆదరించువాడై ఉన్నాడు. గమనించండి, చిన్నపిల్లలు అనుకోండి, పడిపోయినప్పుడు తల్లి దగ్గరికి రాలేరు, తండ్రి దగ్గరికి రాలేరు. మనమే పరుగున వారు ఎక్కడ పడ్డారో ఆ పడ్డ ప్లేస్కి మనమే వెళ్ళిపోతాం కదా. అదే కొద్దిగా పెద్దయిన తర్వాత ఏం జరుగుతుంది? ఒకవేళ వాళ్ళకి ఏమైనా దెబ్బ తగిలిందనుకోండి, వాళ్ళే పరిగెట్టుకుని మన దగ్గరికి వచ్చేస్తారు. ఎవరి దగ్గరికి? తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసి, డాడీ నాకు ఇక్కడ దెబ్బ తగిలింది, మమ్మీ నేను ఆడ పడిపోయా అని వాళ్ళే మన దగ్గరికి వచ్చి చెప్పి అప్పుడు ఏడు చేయటం మొదలు పెడతారు. గమనించండి, ఎవరైతే తల్లిదండ్రుల దగ్గరికి వచ్చారో, వచ్చిన వారికి పరిస్థితులు ఎలాగుంటాయంటే ఆదరించబడేటువంటి పరిస్థితి. ఒకవేళ రాకపోతే, తల్లిదండ్రుల దగ్గర రాకపోతే, కొన్నిసార్లు కొంతమంది పిల్లలు ఎలా ఉంటారు, ఓరే నాయనా మా మమ్మీ ముందే చెప్పింది, మా డాడీ ముందే చెప్పారు, ఎండలో తిరగొద్దన్నారు, అటు ఇటు పరిగెట్టొద్దన్నారు, ఇప్పుడు పరిగెట్టి పడ్డాను, దెబ్బ తగిలింది, చెప్పిన దగ్గర నుంచి నన్ను తిడతారేమో, చెప్పిన దగ్గర నుంచి నన్ను కొడతారేమో అని, ఆ దెబ్బ చెప్తే తిడతారో కొడతారో అని చెప్పడం మానేస్తారు. గమనించండి, ఆ దెబ్బ ఎలా ఉంటుందో తెలుసా? సరిగా నడవనవదు, అబ్బా కుంటుకుంటా నడవాలి. కుంటుకుంటా నడవాలి. ఇప్పుడు ఎవరైనా కుంటుకుంటా నడిచేస్తారు, మరి తల్లిదండ్రులు కనబడేసరికి యాక్టింగ్ చేసేది, నాకు ఏం కాలేదు అన్నట్టుగా, చక్కగా నడుస్తున్నట్టుగా యాక్టింగ్ చేసేయాలి. మరి ఆ యాక్టింగ్ చేసే టైంలో మామూలుగా నడుస్తూ ఉంటే ఎంత నొప్పి, అవునా? గమనించాలి. ఇక్కడ కొన్ని విషయాలు కనుక మనం ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలుగా ఆయన దగ్గరికి మనం ఎప్పుడైతే వస్తామో, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం పొందుకుంటాం అన్నమాట? ఆదరణ పొందుకుంటాం. కారణం ఏంటంటే, మన దేవుడు ఎవరు? కనికరము చూపు తండ్రి. 3వ వచనంలో చదువుతున్నాం కదా, ఆయన ఎవరు? కనికరము చూపు తండ్రి. ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో, వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన కనికరమును చూపేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మన యొక్క జీవితంలో మనం ఎలా ఉన్నాం, ఎలా నడుస్తూ ఉన్నాం? దేవుని యొక్క వాక్యంలో ఈరోజు చదివినటువంటి కీర్తన భాగం 54వ కీర్తన మనం చదివాము కదా. ఈ 54వ కీర్తనలో దావీదు చెప్తున్నటువంటి కొన్ని విషయాలు, దావీదు గారు చెప్తున్నటువంటి కొన్ని మాటలు చదవండి ఒకసారి. 4వ వచనం చదువుదాం.
దావీదు గారి యొక్క ప్రార్థన ఇలా కనబడుతుంది, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. దేవుడు ఎవరంట? దేవుడు ఎవరు? సహాయకుడు. ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ప్రభు ఎవరంట? ప్రాణమును ఆదరించువాడు. అంటే మన దేవుడు మనలను ఆదరించువాడుగా ఉన్నాడు. నీ యొక్క ప్రతి పరిస్థితుల్లో, నీ యొక్క సిచ్యువేషన్ ఎలాంటిదైనా, అది బలహీనత అయినా, కష్టమైన, నష్టమైన, అది ఏదైనా, ఆయన ఎలా ఉన్నాడు అంటే ఆదరించువాడుగా ఉన్నాడు. ఈ సమయంలో కొన్ని విషయాలను ఆలోచన చేద్దాం. దేవుడు ఎలా ఆదరిస్తాడు? దేవుడు ఎలా ఆదరిస్తాడు? దేవుడు ఏ రీతిగా మనలను ఆదరిస్తాడు? గమనించండి, కొన్ని పాయింట్లు చెప్తాను ఈరోజు. దేవుని యొక్క వాక్యంలో నుంచి రోమపత్రిక, దానికంటే రోమపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. చూడండి, ఇక్కడ వాక్యంలో చదువుతున్నాము కదా, లేఖనము వలననే ఆదరణ. లేఖనము అంటే వాక్యం, లేఖనము అంటే వాక్యం. ఈ వాక్యము ద్వారా మనకేమొస్తుందంట? ఆదరణ. ఈ వాక్యము ద్వారా ఆదరణ. మీరు గమనించండి, ఎప్పుడైనా సరే మీరు శ్రమలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, బలహీనతతో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుతూ ఉంటే, దేవుని యొక్క వాక్యాన్ని మీరు ధ్యానిస్తూ ఉంటే, ఆ యొక్క సమయంలో దేవుడు తన వాక్యము ద్వారా మనలను ఆదరిస్తూ ఉంటాడు, ధైర్యపరుస్తూ ఉంటాడు. అని ఎందుకనే జీవితం అనుకున్నటువంటి సందర్భంలో కూడా దేవుడు మనలను బలపరిచి నిలవబెట్టేటువంటి దేవుడు. వాక్యము ద్వారా ఆదరణ. ఏంటి? వాక్యము ద్వారా ఆదరణ. అందుకనే 119వ కీర్తన 50వ వచనంలో చదువుతాం కదా, నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధలో ఇదే ఏం చేస్తుంది? నాకు నెమ్మది కలుగు చేయుచున్నది. ఏం చేస్తుందంట? ఇదే నాకు నెమ్మది కలుగు చేయుచున్నది. ఏంటది? వాక్యం. వాక్యం ఏం చేస్తుంది? నెమ్మది కలుగు చేయుచున్నది. రైట్, మెస్టో రేసి ఏం చేస్తుంది? వాక్యము నెమ్మది కలుగు చేయుచున్నది. మన యొక్క జీవితంలో ఎప్పుడైతే నెమ్మది లేని పరిస్థితులు ఉంటాయో, ఎప్పుడైతే మనము శ్రమలో ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయో, ఎప్పుడైతే బలహీనతలో ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయో, అటువంటి పరిస్థితులలో దేవుడు ఏం చేస్తాడంట? నెమ్మదిని కలుగు చేస్తాడు. అనగా ఆదరణలు ఆయన మనకు కలుగు చేస్తాడు. ఎలా? ఈ ఆదరణ ఎలా అంటే, మనకు ఆదరణ ఎలా వస్తుంది అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా. యేసయ్య ఈ లోకములో చనిపోవటానికి ముందు ఆయన తనకి శిష్యులతో ఒక మాటను చెప్తా ఉన్నాడు. యోహాను సువార్తలో మనం చదివితే ఆ విషయం మనకు కనబడుతుంది. చదువుదాం, చూడండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఎవరు? ఎలా అంటే, రెండోదిగా మనకు ఆదరణ ఎలా వస్తుందంట? పరిశుద్ధాత్మ వలన. ఎలా వస్తుంది ఆదరణ?
పరిశుద్ధాత్మ వలన. మనము పరిశుద్ధాత్మను పొందుకోవుట వలన ఏమవుతామంటే ఆదరించబడతాం. చాలామందికి తెలియదు పరిశుద్ధాత్మ అంటే. కొంతమంది యొక్క ఉద్దేశములో ఏంటంటే, అమ్మో కేకలేసేస్తారు, అమ్మో గంతులేసేస్తారు, ఏయో భాషలో మాట్లాడతారు, బాబోయ్ నాకొద్దు అనుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమందికి అవగాహన లేక, కొంతమంది అర్థం చేసుకోక ఇలాగనుకుంటూ ఉంటారు, పరిశుద్ధాత్మ అంటే అబ్బో నాకొద్దు. కానీ ఒక విషయం తెలుసా మీకు, అందరికీ క్రైస్తవులుగా ఉన్న ప్రతి ఒక్కరి యొక్క టార్గెట్ ఏంటి? ఎక్కడికి వెళ్ళాలని? పరలోకం వెళ్ళిపోవాలి, పరలోకం వెళ్ళిపోవాలి, పరలోకం వెళ్ళిపోవాలి అనేటువంటి ఉద్దేశం అందరికీ ఉంటుంది కదా. కానీ వాక్యాలు ఏం చేస్తున్నాయో తెలుసా? ఆత్మ లేనివాడు ఎవరు కాదు, నావాడు కాదు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఆత్మను మనం పొందుకోకపోతే, పరిశుద్ధాత్మను మనం పొందుకోకపోతే దేవుడు ఏమన్నాడు తెలుసా? అరే నువ్వు నా వాడువి కాదురా, నువ్వెవరు, నాకు సంబంధం లేదురా. ఆలోచన చేయండి. అందుకనే పరిశుద్ధాత్మ మనకు అవసరం. మన యొక్క జీవితంలో కొన్నిసార్లు మనకు తెలియకుండా కొన్ని శ్రమలలో, దుఃఖాలలో, కష్టాలలో, బలహీనతలలో మనం పడిపోతున్నటువంటి సందర్భములో, అన్ని సందర్భాలలో మనలను ఆదరించేవారు ఉండకపోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? మనలను ఆదరించేదిగా ఉంటుంది. ఒకటి ఎలా ఆదరణ అని చెప్పాను? వాక్యము ద్వారా. 2 పరిశుద్ధాత్మ ద్వారా. మూడవదిగా ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని వచనాలు మనం చదువుదాం. కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయములో 11వ వచనం చూడండి ఒకసారి. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు. వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు, వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పనివారై ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగెను. పౌలు గారు చెప్తున్నటువంటి మాట, వీరి వలన నాకు ఆదరణ కలిగెను. ఇంకొక వచనం కూడా చదువుతాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 7వ వచనంలో మనం చదివితే, అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోను, శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూచి మీ విషయములో ఆదరణ పొందితిని. చూడండి ఒకసారి. ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి ఈ యొక్క మాటలను కనుక మనము ఆలోచన చేస్తే, ఆయన ఏం పొందుకున్నామని చెప్తూ ఉన్నారు? ఆదరణ పొందుకున్నాము అని చెప్తున్నారు. కొలసీలో ఉన్నటువంటి సందర్భంలో చెప్పాడు, ఈ తెస్సలోనికలో ఉన్నటువంటి వారిని ఉద్దేశించి కూడా చెప్తా ఉన్నాడు. ఇంతకీ వీరు అనగా ఎవరు అంటే సంఘం. ఎవరు చెప్పండి? సంఘం. సంఘము వలన ఏమవుతారంట? ఆదరణ. సంఘము వలన ఆదరించబడటం. గమనించండి, ఎప్పుడైనా సరే మన సంఘస్థుల ఇళ్లల్లో ఎవరికైనా ఏదైనా జరగరానిది జరిగితే మొదట స్పందించేది ఎవరో? సంఘమే. బంధువులు ఎక్కడో ఏయో వేరే వేరే ఊళ్ళో ఉంటారు. వారు వచ్చే లోపల చక్కబెట్టేది ఎవరో? వారు వచ్చే లోపల చూసుకునేది ఎవరు? సంఘమే. ఆ పరిస్థితి అయిన తర్వాత మరలా అందరూ ఎవరి ఊర్లకి వారు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ కుటుంబాన్ని ఆదరించేది ఎవరు? సంఘమే. గమనించండి. మీకు తెలుసో తెలీదో, ఈ ఊర్లో నా అంటూ
రక్త సంబంధులు నాకు ఎవరు లేరు. నాకు రక్త సంబంధులు ఎవరు లేరు. కానీ వాళ్ళకి మించి మీరందరూ ఉన్నారన్నటువంటి ధైర్యం నాకు ఎప్పుడూ ఉంటుంది. నాకు మీరందరూ ఉన్నారనేటువంటి ధైర్యం ఎప్పుడూ ఉంటుంది. ఎందుకని? సంఘం మీకు తెలుసో తెలీదో, మా ఇంట్లో మా పిల్లల్ని ఎప్పుడైనా అడగండి, నేను ప్రార్థన చేసేటప్పుడు నా తోబుట్టువుల గురించి ప్రార్థన చేసేదానికంటే ముందు, మా బంధువుల గురించి ప్రార్థన చేసేదానికంటే ముందు, నా స్నేహితుల గురించి ప్రార్థన చేసేదానికంటే ముందు ఫస్ట్ మీ గురించే నేను ప్రార్థన చేస్తాను. సంఘం గురించే ప్రార్థన. మీ గురించి నేను ప్రార్థన చేసిన తర్వాతే అప్పుడు నా చెల్లుల గురించో, బంధువుల గురించో, స్నేహితుల గురించో, లేకపోతే ఎవరి గురించి అయినా, అంత తర్వాత నా మొదటి ప్రాధాన్యత సంఘానికే. అది కొంతమందికి అర్థం అవ్వచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఆలోచన చేయండి సార్. మీ వలన నేను ఈ ఊరిలో చాలా ధైర్యంగా ఉంటాను, చాలా ఏ సందర్భంలోనైనా నాకు ఆదరణ అనేది మీ వలన కలుగుతుంది అనేటువంటి ధైర్యం నాకు చాలా ఎక్కువ. గమనించాను. అంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఈ మాటలు చెప్పి, ఇప్పటివరకు నేను ఈ మాటలు ఎప్పుడు మీకు చెప్పలా. పౌలు గారు కూడా అదే అంటారు. కొలసీలో ఉన్నప్పుడు వాళ్ళ సంఘం గురించి, తెస్సలోనికై ఉన్నటువంటి ఆ సంఘం గురించి ఆయన చెప్తున్నటువంటి మాట కూడా అదే. నేను మీ వలన ఆదరణ పొందితేనే. ఆదరణ పొందితేనే. మనిషికి ఆదరణ అవసరం, దేవుని ఆదరణ అవసరం, మనుషుల ఆదరణ కూడా అవసరం. అందులోనూ సంఘము యొక్క ఆదరణ చాలా గొప్పది. అందుకనే చాలా సందర్భాలు నేను అంటూ ఉంటాను మీతోటి, ఏమని, ఎవరైనా ఎవరింట్లో అయినా ఏదైనా జరిగితే వెళ్ళండి, పలకరించండి, ధైర్యపరచండి, ప్రార్థన చేయండి అని చెప్తూ ఉంటా. ఏదో ఒకసారి ఎలాగపోతే రాలేదంటారన్న పేరుకి కాదు, ఒకసారి కాదు 10 సార్లు వెళ్ళండి, ధైర్యపరచరండి అని చెప్తూ ఉంటాను. కారణం ఏంటి అంటే, అందరూ కూడా ఒక భరోసా కలిగి ఉండాలి. అరే నా సంఘం ఉంది, నా కుటుంబం ఉంది, నా సంఘం అనే కుటుంబం ఉంది అనేటువంటి ధైర్యము మనల్ని బట్టి మనలో ఉన్న ప్రతి ఒక్కరికి కలగాలి. సంఘము వలన ఆదరణ. తర్వాత ఇంకొక విషయం కూడా మనం విందాం. ఈ యొక్క వచనాన్ని మనం చూద్దాం. రోమపత్రిక ఇంత చదివాము ఆల్రెడీ. అందులో ఇంకొక పాయింట్ కూడా ఉంది. 15వ అధ్యాయము 4వ వచనములో మనం చదివితే, రోమపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం, మనకు నిరీక్షణ కలుగుటకై అలాగే తెస్సలోనికై రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము చూడండి, 17వ వచనం చదువుదాం. 16-17 వచనాలు. చాలు. ఈ చదవబడిన వచనములో మనకు కనబడుతుంది కదా, శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు మీ హృదయములను ఆదరించి. ఈ యొక్క వచనాలను కనుక మనము గమనిస్తే మనకు ఆదరణ అనేది ఎలాగొస్తుందంటే, పరలోక నిరీక్షణ ద్వారా. ఎలా చెప్పండి? పరలోక నిరీక్షణ ద్వారా. క్రైస్తవులుగా మనకు ఉన్నది నిరీక్షణ. ఒకవేళ ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు చనిపోయారు, వాక్యం ఏం చెప్తుంది? ప్రభునందు మృతి పొందిన మృతులు ధన్యులు కదా. అయితే మనకున్నటువంటి నిరీక్షణ ఏంటి? మనకి ఈ నిరీక్షణ ఉన్నది కాబట్టి అని తెస్సలోనికైలో ఉన్నటువంటి ఆ యొక్క సంఘానికి పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏమని చెప్తున్నారు? ఆయన
వారు ఇంకా మన దగ్గరికి రారు, మనమే వారి దగ్గరికి వెళ్తాం. అంటే మనకు ఒక నిరీక్షణ ఉంది కాబట్టి ఆ నిరీక్షణను బట్టి కూడా మనము ఏం పొందుకుంటామంట? ఆదరణ అనేది పొందుకుంటాం. నిరీక్షణ ద్వారా ఆదరణ. ఆఖరిగా ఇంకొక మాట, కీర్తన గ్రంథము 119వ కీర్తన 52వ వచనం చదువుదాం. చూడండి, 119వ కీర్తన 52వ వచనం. యెహోవా చాలు, దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాము కదా, పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకొని నేను ఓదార్పు నొందితిని. అంటే దేవుడు కొన్ని వాగ్దానాలు చేశాడు. దేవుడు ఏం చేశాడు? కొన్ని వాగ్దానాలు చేశాడు. దేవుడు చేసిన వాగ్దానములను బట్టి మనకేముంటుందన్నమాట? నిరీక్షణ. ఆయన ఇచ్చిన వాగ్దానములను బట్టి నిరీక్షణ, ఆదరణ. ఆయన వాగ్దానములను బట్టి ఆదరణ. ప్రతి ఎలక్షన్స్లో రాజకీయ నాయకులు ఏం చేస్తారు? వాగ్దానాలు చేస్తారు. వారు ఏం చేస్తారు? వాగ్దానాలు చేస్తారు. వాగ్దానాలు చేస్తే సరిపోయిందా? వాగ్దానాలు చేస్తే సరిపోయిందా? మనం ఏం చేస్తాం? వారు పదవులకు వచ్చిన తర్వాత నుంచి ఎప్పుడెప్పుడా చెప్పిన మాట ఎప్పుడు చేస్తారా అని ఎదురు చూస్తామా లేదా? మనకి కొన్నిసార్లు అరే ఇప్పుడు ఎలాగా అనుకుంటే, రైట్, వాగ్దానం చేశారు కదా, వస్తుందేమోలే, ఇస్తారేమోలే అని మనమే మరలా ధైర్యం తెచ్చుకుంటాం. అవునా? వాగ్దానాల వలన ఆదరణ. మనుషులు చేసిన వాగ్దానాల వలన ఆదరణ అనేది రావచ్చు, రాకపోవచ్చు, కానీ దేవుడు చేసిన ఆ యొక్క వాగ్దానము వలన ఖచ్చితంగా ఏమొస్తుందో మనకి? ఆదరణ. కొన్నిసార్లు ఈ లోకములో దుఃఖపడుతున్న పరిస్థితులు ఉండొచ్చు, కానీ ఆదరణ. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు కొండ మీద ప్రసంగం చేస్తూ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనకి ఒక ధన్యత కనబడుతుంది. దుఃఖపడు వారు ధన్యులు, వారేమవుతారు? ఓదార్చబడుదురు. ఏమవుతారంట? ఓదార్చబడతారు. ఈ లోకములో దుఃఖపడుతున్న పరిస్థితులు ఉండొచ్చు, కానీ ఏమవుతారు? వారు ఓదార్చబడతారు. క్రైస్తవ లోకం ప్రస్తుతం ఈ వారం అంతా దుఃఖపడుతున్న పరిస్థితులే. ఈ ప్రవీణ్ పగడాల గారు చనిపోయినందుకు, కానీ మరలా వాక్యాన్ని బట్టే అందరూ కూడా ఏమవుతూ ఉన్నారు? ఓదార్చబడుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆలోచన చేద్దాం. మనిషికి ఆదరణ అనేది అవసరం. మనిషికి ఆదరణ అనేది అవసరం. అది చిన్నపిల్లలకైనా, వృద్ధాప్యంలో ఉన్నవారికైనా, ఎవరికైనా ఆదరణ అనేది అవసరం. ఈ ఆదరణ మనకు ఎలా వస్తుంది? 5 విషయాలు చెప్పా. 1, వాక్యము ద్వారా. 2, పరిశుద్ధాత్మ ద్వారా. 3, సంఘము ద్వారా. 4, నిరీక్షణ ద్వారా. 5, వాగ్దానాల ద్వారా. వీటి ద్వారా మనం ఏం పొందుకోగలం? ఆదరణ అనేది పొందుకోగలం. ఏ సందర్భంలోనైనా, ఎటువంటి శ్రమ అయినా, ఎటువంటి బలహీనత అయినా, వీటి ద్వారా ఏం పొందుకుంటాం? మనము ఆదరణ పొందుకుంటాం. అందుకనే ఈరోజు మన యొక్క మూలవాక్యం ఆ యొక్క పరమగీతాల్లో 2వ అధ్యాయంలో 5వ వచనంలో చదువుతున్నాం కదా, జల్దరు పండ్లు వలన నన్ను ఆదరించుడి. ఫైనల్గా దేవుని ద్వారా ఆదరణ. దేవుని ద్వారా ఆదరణ. ఈరోజు మన కుటుంబాలలో,
మన జీవితాలలో అటువంటి ఆదరణ మనకు కావాలి అంటే దేవుని ద్వారా మాత్రమే, దేవుని ద్వారా మాత్రమే. అలాగున దేవునిని కలిగి ఉండి ఆయన దగ్గరకు వస్తే ఆయన మనలను చేర్చుకునేవాడు, కృప కలిగిన వాడు, మనలను చేర్చుకొని మనలను ఆదరించువాడు. కాబట్టి మనమందరము కలిసి దేవుడిని కలిగి ఆయన ఇచ్చేటువంటి ఆదరణ పొందుకుందాం. ఆయన యొక్క ఆదరణను బట్టి ధైర్యముగా ఈ లోకములో మనమందరం కూడా మన జీవితాలలో ముందుకు కొనసాగుదాం. కొద్ది మాటలు మనందరి వినికిడిలో దేవుడు ఫలింప చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కండ్లు మూసుకొనండి. ప్రార్థన. మహోన్నతుడా, గొప్ప దేవా, నీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి నీ సన్నిధికి మమ్మల్ని అందరిని నడిపించి దేవా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి, మీరు చేసినటువంటి మేలులను బట్టి నీ సన్నిధిలో నీకు కానుకలు సమర్పించడానికి, అర్పణములు అర్పించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవా, ప్రతి ఒక్కరిని నీ మేలులతో నింపమని, ప్రతి ఒక్కరిని నీ యొక్క ఆదరణతో ఆదరించమని నీ సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. ఈ వారంలో జరిగే కార్యక్రమాలలో, పనుల్లో, ప్రయాణాలలో మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. అలాగే దేవా, మరి ఈ లోకాన్ని విడిచి నీ సన్నిధికి చేరిన ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వారికి కావలసిన ఆదరణను, ధైర్యమును మీరు అనుగ్రహించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. అలాగే క్రైస్తవ లోకములో తెలుగు క్రైస్తవ సభ్యులందరికీ కావలసిన ఆదరణ, ధైర్యము, ఓదార్పును నీ వాక్యం ద్వారా అందించండి. అలాగే ఈ రోజు రాత్రికి జరగనై ఉన్న కుటుంబ ఆశీర్వాద కూడికను బట్టి వందనాలు. ప్రతి ఒక్కరూ నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో నీ వాక్యం ద్వారా దేవా నిన్ను స్తుతించుట ద్వారా, ఆరాధించుట ద్వారా మేము ఆదరించబడటానికి, ఆత్మీయముగా బలపడటానికి సహాయం చేయమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. ఈ సమయంలో దేవా, సంఘ బిడ్డలందరినీ మీ చేతిగా బిగించుకుంటున్నాం. వారి వారి అవసరతల్లో తోడుగా ఉండమని, సహాయం దయచేయమని, ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ముగించిన మా గృహాలకు వెలిచి ఉండగా నీ మెండిన దీవెనలతో, ఆశీర్వాదములతో నింపమని యేసు నామమున ప్రార్థన చేయుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలను మనందరకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.